పిల్లలకి వాళ్ళకి ఏమున్నాయో ఏమొచ్చో అన్నీ చెప్పేస్తే కానీ వాళ్ళకి నిద్ర పట్టదు. అది ఆ చైల్డిష్ మెంటాలిటీ అంటారే, వెనకట్లో ఉండేటప్పుడు. ఇప్పుడు వాళ్ళు కూడా బాగా మెచ్యూర్ అయిపోయినారు. ఆ ప్రక్క దోస పంట, ఈ ఎకరం జొన్న చేను మాదేనండి. ఈ ఎకరం జొన్న చేలో 1/2 ఎకరం దోస చేను వేసాం. ఇదిగో ఆ ప్రక్క దోస పంట, ఈ ప్రక్క చలమగుంట, దొరువుల వ్యవసాయం చేసే నీటి గుంట. ఈ ప్రక్క దుక్కిటెడ్లు, అదిగో మా పొలంలో వ్యవసాయం చేసే ఎడ్లు. ఈ ప్రక్క గడ్డివామి. ఇదే మాకున్న ఆస్తి. మా నాన్నగారు నన్ను ఇక్కడ కాపలా పెట్టారు. పంటని పక్షులు పాడు చేయకుండా కాపలా పెట్టినందుకు మీ బోటి పెద్దల్ని చూసి అదృష్టం కలిగింది నాకు. సాధూనాం దర్శనం పుణ్యం. అందుకనే గంగలో స్నానం చేస్తే పాపం పోతుంది అన్నారు. చంద్రుడి కింద కొద్దిసేపు విహరిస్తే తాపం పోతుంది అన్నారు. కల్పవృక్షం కింద వసిస్తే దరిద్రం పోతుంది అన్నారు. సరే, గంగ వరకు ఓకేనయ్యా, సరే చంద్రయాన్ వరకు కూడా ఓకే. ఇప్పుడు మరి స్వర్గం ఎక్కడ పెడతాం, కల్పవృక్షం ఎక్కడ పెడతాం? హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అంటే అసలు ఆ 3 అవసరం లేదురా. హంతి సజ్జన దర్శనం. మహాత్ములని ఒక్కసారి చూడటం చేతనే ఇక గంగా స్నానం అక్కర్లేదు, చంద్రదర్శనం అక్కర్లేదు, కల్పవృక్షం కింద కూర్చోవాల్సిన పని లేదు. ఈ 3టితో సమానమైన వాళ్ళు ఎవరు అంటే పెద్దవాళ్ళు, గొప్పవాళ్ళు, మహాత్ములు, సత్పురుషులు, సజ్జనులు, సాధు సత్సంగపరాయణులు అని చెప్పారు. అందుకనే వాళ్ళని చూడటానికి ప్రయత్నం చెయ్యాలి. మిమ్మల్ని చూశాను స్వామి, నాకు చాలా సంతోషం వేసింది. ఇవాళ నిజంగా నాకు అదృష్టం, ఇంతకంటే నేనేం చెప్పలేను అన్నాడు. ఆశ్చర్యపోయినాడు స్వామివారు వీడి మాటలకి. ఏమన్నా చదువుకున్నావురా అబ్బి అన్నాడు ఆయన. పిల్లవాడు కొంచెం సిగ్గుపడుతూ తలంచేశాడు. అంటే ఏం చదువుకోలేదని చెప్పడానికి వాడు కొంచెం షై ఫీల్ అవుతున్నాడు అనుకున్నారు ఈయన. పర్వాలేదురా, అంత మొహమాట పడక్కర్లా. ఏం చదివావు అని అడిగారు ఆయన. పెద్దగా ఏం చదువుకోలేదండి అన్నాడు వీడు. పోనీ కొద్దిగా చదివావా అని అడిగారు ఆయన. చదివానండి అన్నారు. ఆ కొద్దిగా ఏం చదివావో అదే పెద్దగా చెప్పరా అన్నాడు ఆయన కూడా.